జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం సపోజ్ ఇది ఆడ స్విచ్ చేస్తాం, ఆ లైట్ వెలుగుతుంది. ఆ మాదిరిగా యోగి ఆదిత్యనాథ్ కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రం అయితే ఇప్పుడు చేయి జారిపోని ఉన్నదన్నమాట. న్యూస్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నది. దీంట్లో మీకు తెలిసిన పాయింట్ కూడా ఒకటి ఉన్నది, కానీ విషయం అంతా కూడా మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తా. దయచేసి ఈ వీడియోని ఎక్కడా స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని చెప్పి మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉండా. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 3 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది. ఆ రాష్ట్రాలు ఏవయ్యా అంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనటువంటి తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. ఈ 3 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అయితే యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పగొలిపోయే అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఇదేంది, ఆయనేమో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిపోయా, ఎవరు యోగి ఆదిత్యనాథ్. ఆయన తీసుకునే నిర్ణయం మూలంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎట్ట కుప్పగొలిపోతుందా అని మీరు అనుకోవచ్చు. అయితే చెప్తా మీకు అర్థమయ్యేట్టుగానే. స్పిట్టింగ్ జిహాదీని అడ్డుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొన్ని నిబంధనలు అయితే విధించిన సంగతి మనం అందరం కూడా చెప్పుకున్నాం. ఇంతకుముందు రీసెంట్గానే నేను ఒక వీడియో కూడా చేసిన దీనికి సంబంధించి. హోటల్లో పనిచేసేటటువంటి సిబ్బంది తప్పనిసరిగా ముఖానికి మాస్కులు వేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా చేతికి గ్లౌజెస్ వేసుకోవాలని, ఇవన్నీ కూడా కొన్ని నిబంధనలు అయితే విధించారు. అదేవిధంగా హోటల్ యజమానులు తప్పనిసరిగా తమకు రిజిస్టర్ అయినటువంటి ఆ పేరును తమ హోటల్స్ ముందు ఉంచాలని చెప్పేసి, అంటే వాళ్ళ ఒరిజినల్ పేరు అనమాట, దాంతోపాటు లైసెన్స్ ఉంచాలని చెప్పి, అలాగే హోటల్ సిబ్బంది తమ యొక్క పేర్లను తమ డ్రెస్సులపై కనపడేలా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కొన్ని ఆంక్షలు అయితే విధించారనమాట యోగి ఆదిత్యనాథ్ గారు. నిజానికి వీటిలో తప్పేమీ కూడా లేదు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రపంచంలో ఏ దేశంలోనైనా కూడా ఇవి అమలయ్యే విషయాలే. ఎందుకంటే ఓరేనైనా నీట్గా ఉండండి వంట చేసే కాడ, ఎందుకంటే మనం నీట్గా ఉంటాము బాగుంటుంది. అదేవిధంగా నీట్గా వంట చేస్తారో, అదే శుచికి శుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైనా వచ్చే కస్టమర్లు కూడా మీరు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఈ స్పిట్టింగ్ జిహాదీ అంటే ఏందో మీకు బాగా తెలుసు. చెప్తా ఉండండి. అయితే ఈ స్పిట్టింగ్ జిహాదీను అరికట్టడానికి యోగి ఆదిత్యనాథ్ తీసుకున్నటువంటి ఈ చర్యలు హిమాచల్ ప్రదేశ్లోని ఒక క్యాబినెట్ మంత్రికి బాగా నచ్చేసినాయి. ఎంత బాగా అంటే తెగ నచ్చేసినాయి. ఎందుకు నచ్చవో, ఆయన ఏం చెప్పినాడు, ఏడైనా కూడా వంట చేసే కాడ, అది చిన్న హోటల్ కావచ్చు, పెద్ద హోటల్ కావచ్చు, రోడ్ సైడ్ కావచ్చు, నీట్గా ఉండాలా, చేసేవాళ్ళు కావచ్చు, హోటల్స్ కావాలి అని చెప్పినాడు. ఖచ్చితంగా సీసీ కెమెరాలు పెట్టాలని. ఎందుకు చెప్పడం, ఎవడు బట్టి వాడు చేసే వంటల్లోనో జ్యూసుల్లోనో ఉచ్చబోసేదో ఉమ్మేసేదో ఇట్లాంటి పనులన్నీ చేస్తామంటే ఇంకా అట్లాంటి యాక్షన్లు తీసుకోక ఏం చేస్తారు చెప్పండి. ఆయన తీసుకునే నిర్ణయం ఈ కాంగ్రెస్ మినిస్టర్ కూడా తెగ నచ్చేసింది. ఆ మంత్రి పేరే విక్రమాదిత్య సింగ్. ఈయన కాంగ్రెస్ నాయకుడు, మంచి డైనమిక్ లీడరు. నేను ఈయన గురించి రీసెంట్గానే చేసా ఒక వీడియో, మీరులో ఎంతమంది చూసారో మరి. ఈయన ఏంటంటే అసలు చెప్పాలంటే అల్టిమేట్ అనమాట. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలా, ఎలా ముందుకెళ్ళాలనేది ఒక స్పష్టమైనటువంటి అవగాహన, ఒక రూట్ మ్యాప్ ఉండే వ్యక్తి అనమాట. అందులోనూ అది మ్యాటర్, మన భావజాలం ఉండేవాడు. అటువంటి విక్రమాదిత్య సింగ్ గారు హిమాచల్ ప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ నిబంధనలు ఏ విధంగా అయితే విధించినారో అవే నిబంధనలు హిమాచల్ ప్రదేశ్లో కూడా విధించారనమాట. హిమాచల్ ప్రదేశ్లో కూడా విధించారు. ఇవేమీ కష్టమైన నిబంధనలు కాదు కదా, చాలా సాధారణమైనటి అనమాట. ఎక్కడైనా సరే ఇవి పాటించాల్సినటియే. కానీ కాంగ్రెస్ మినిస్టర్ అయినటువంటి విక్రమాదిత్య సింగ్ గారు ఈ నిబంధనలను హిమాచల్ ప్రదేశ్లో అమల్లోకి తీసుకురాగానే ఇక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు గోల చేయసాగినారు. విక్రమాదిత్య సింగ్ బీజేపీ దారిలో వెళ్తున్నాడని అర్థమవుతుంది మీకు. అంటే ఓరే స్వామి శుభ్రంగా ఉండండిరా నాయనా, శుభ్రంగా ఉండండి అని చెప్పేది అది వచ్చేసి బీజేపీలో దారిలో వెళ్ళడం. ఓరే మడ్డి శాటాలు చేయండి, మడ్డితనంగా ఉండండి, దాంట్లో ఉచ్చబోయండి, ఉమ్మేయడం అంటే అది ఎవరిది? కాంగ్రెస్దే కదా. అప్పటికే మీరు ఒప్పుకున్నట్టే కదా. అది చూడండి, బీజేపీ దారిలో వెళ్తున్నాడని చెప్పి హిందువులకు మద్దతుగా ప్రవర్తిస్తున్నాడని, మైనార్టీలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడని నేను ఇవన్నీ ఎడమని చెప్పదలుచుకోవాలా, కానీ మీకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈయన శుచిగా శుభ్రంగా ఉండమన్నాడు అంటే బీజేపీకి హిందువులకు ఫేవర్గా పోతాడంటే ఇంకా అవతలు ఉండే వాళ్ళంతా ఇంక ఏంది పరిస్థితి, ఒకసారి మ్యాటర్ ఏందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఇవన్నీ చెప్తే బాగుండదు అట్టా. ఒక పక్క కాంగ్రెస్ నాయకులు, మరొక పక్క మీడియా, ఇంకొక పక్క ఈ సోకాళ్ళు మేధావులు అయితే ఈ విషయం మీద ఇప్పుడు రచ్చ చేస్తున్నారు. దీంతో తమ ఓటు బ్యాంక్ అయినటువంటి మైనార్టీలు తమకు ఎక్కడ దూరం అవుతారని చెప్పేసి భయపడిపోయి ఈ కాంగ్రెస్ అధిష్టానం ఏంటంటే విక్రమాదిత్య సింగ్కు సోకాజ్ నోటీసులు అయితే జారీ చేసిందియా. చూడండి ఆయన ఏం తప్పు చేసినాడు, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ పని ఏంది, చూడు వాళ్ళ బతుకులు, వాళ్ళ విధానాలు ఒకసారి చూడండి.
వీళ్ళు మళ్ళీ మేమేదో ఉద్ధరిస్తాం, మేమేదో చించుతాం, పొడుచాము. గతంలో మా తాతలు, మా నాయనమ్మలు, మా నాయనగారు అంతా బాగా పొడిచి లేవనెత్తినారాడా, పొడిపించుకున్నారు. ఇంకా మేము నేను చించేదానికి పొడసపోయేదానికి నేను వచ్చానని చెప్పేసి ఒక ఆయన ఏలా ముడ్డికి గంటలు కట్టుకొని తిరుగుతున్నాడు ఏడబట్టినా కూడా. ఇది వాళ్ళ బతుకు, వాళ్ళ అసలు స్వరూపము ఇది. అయితే ఇప్పుడు ఈ విక్రమాదిత్య సింగ్ను సస్పెండ్ చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చేసింది కదా. అయితే పరిస్థితులు చూస్తూ ఉంటే విక్రమాదిత్య సింగ్ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇష్టం లేనట్టుగా కనపడుతుంది. రేపు కాంగ్రెస్ పార్టీ కనుక తన పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే తనతో పాటు మరొక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొని పోయి బీజేపీలో చేరడానికి ఈ విక్రమాదిత్య సింగ్ సిద్ధమైపోయినట్టు తెలుస్తుంది. పేడ పోయిందిరా స్వామి, దరిద్రం పోయింది. లేకపోతే అటాటి కంపు కొట్టుకునే వాళ్ళలో ఊసుకొని ఉచ్చబోసుకొని తినే వాళ్ళలో అసలు ఎవడైనా మనిషి అనేవాడు ఉంటాడా? వాళ్ళతో కలిసి ఎవడైనా సావాసం చేస్తాడా? వాళ్ళతో కలిసి ఎవడైనా జర్నీ చేస్తాడా? వాళ్ళ పార్టీకి ఎవడైనా ఓట్లు వేస్తాడా? వాళ్ళ పార్టీలో నాయకులుగా ఉంటారా? లేకపోతే ఏంది ఇదంతా అంటే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయంగా కనపడుతుంది. అదే సమయంలో ఏంటంటే హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఉన్నదనమాట. అంటే యోగి గారు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అటు తిరిగి ఇటు తిరిగి కాంగ్రెస్ నెత్తిన పిడుగు మారి పడింది హిమాచల్ ప్రదేశ్లో. అది ఆ మ్యాటరా? ఎట్లా న్యూసా బాగుంలా? అది ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే తప్పనిసరిగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా చెప్తున్నా, ఇదిగో ఈ న్యూస్ తర్వాత నాకు ఒకటైతే హ్యాపీగా ఉన్నది. శుచిగా శుభ్రంగా ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ వాళ్ళు హిందువులు, ఇంకా దానికి ఆపోజిట్ అంటే మీకు అర్థమవుతుంది కదా. అది ఈ న్యూస్ మాత్రం నాకు తెగ నచ్చేసింది, దాంట్లో మాత్రం డౌట్లే. జై శ్రీరామ్.